జాతిరత్నాలు, హుషారు, అర్జున్ రెడ్డి వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కమెడియన్గా నటించి యూత్లో మంచి పేరు తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియాలో తరచూ వివాదాస్పద పోస్టులు వేస్తూ ఉంటాడు. దానివల్ల ఆయన ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఎందుకు ఇలాంటి తేడా ట్వీట్స్ వేస్తుంటాడో అర్థం కాదంటూ ఆయన్ని అభిమానించే వాళ్ళు అనుకుంటూ ఉంటారు. రీసెంట్గా ఆయన కేసీఆర్, కేటీఆర్లను ట్యాగ్ చేస్తూ వేసిన ఒక పోస్టు సంచలనాత్మకంగా మారింది. ఆ వేసిన ఈ ట్వీట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంది. మనం ప్రస్తుతం భయంకరమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం, మీరు కంబ్యాక్ ఇస్తారని ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా నేను విసిగిపోయా, ఇలాంటి పరిస్థితుల్లో నేను బ్రతకలేను, నన్ను చంపేయండి అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ పూర్తిగా మునిగిపోయింది, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దారుణంగా విఫలమైంది, వీటిని సరిదిద్దేందుకు ప్రజలు మిమ్మల్ని పిలుస్తున్నారు కేసీఆర్ గారు అంటూ మరో పోస్టు చేశాడు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. మరోపక్క రాహుల్ రామకృష్ణని బీఆర్ఎస్ పార్టీ అభిమానులు సమర్థిస్తున్నారు. ఈయన వేసిన పోస్టులు ట్విట్టర్ మొత్తం అల్లకల్లోలమయ్యేలా చేసింది. ప్రభుత్వం మీద ఇంత డైరెక్ట్గా నెగిటివ్ పోస్టులు పెడుతున్నాడు, రాహుల్కి మామూలు ధైర్యం లేదంటూ మరికొంతమంది నెటిజన్స్ ఆయన్ని సమర్థిస్తున్నారు. నీ పనేదో నువ్వు చేసుకోకుండా అవసరమా నీకు ఇలాంటివన్నీ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అలా పండుగ రోజున రాహుల్ రామకృష్ణ టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా నిలిచారు. రాహుల్ రామకృష్ణ ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండడం వల్లే ఈ మధ్య కాలంలో ఆయనకు సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయని, మేకర్స్ ఇతనితో సినిమాలు తీయడానికి భయపడుతున్నారని అంటున్నారు. ఈయన చివరిసారిగా వెండితెర మీద కనిపించింది ఏడాది దాటింది. గత ఏడాది ఈయన ఓం భీమ్ భూష్, మనమే వంటి చిత్రాల్లో నటించాడు. ఆ తర్వాత ఒక్క సినిమాలో కూడా అవకాశం రాకపోవడం గమనార్హం. ఏడాది కనీసం 5 నుంచి 6 సినిమాలు చేస్తూ వచ్చిన రాహుల్ రామకృష్ణ ఇప్పుడు చేతిలో ఒక్క సినిమా లేకుండా ఉన్నాడంటే ఖచ్చితంగా ఏదో తేడా జరుగుతోంది అని అర్థం. దీనిని గమనించి భవిష్యత్తులో ఆయన సోషల్ మీడియాకి దూరంగా ఉంటాడేమో చూద్దాం.